ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి మరో వారంలో ఎన్నికలు ఎట్లా ఉంది, ఏంటి పరిస్థితి, గెలుస్తారా లేదా, ఏం చెప్తారండి? చాలా ఎక్కడ పోయినా కూడా గల్లీ గల్లిన ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఆపదలో ఆదుకునే వ్యక్తి నవీన్ అన్న. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న విధానాలు ఏదైతే 6 గ్యారంటీలు అయితేంది అమలు పరచడంలో 100% ముందున్నటువంటి ఏదైతే హామీలు ఇవ్వని సన్న బియ్యం కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ ప్రతి ఒక్కటి ముందంజలో ఉంది కనుక చాలా జాగ్రత్తగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్కు ఓటేసి చాలా గొప్పగా బ్రహ్మరథం పట్టబోతా ఉన్నారు. ఓకే, ఇప్పుడు జూబ్లీహిల్స్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా మాగంటి గోపినాథ్ గారు డెవలప్మెంట్ చేశారా లేదా? ఈ 10 సంవత్సరాలు ఎట్లా ఉంది? మీరు కూడా తిరిగి ఉంటుంటారు. ఎట్లా ఉంది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ? 10 సంవత్సరాలు ఎక్కడ మోరీలు అక్కడే, ఎక్కడ డ్రైనేజీలు అక్కడే, వర్షం పడితే ఇండ్లకు నీళ్ళు వచ్చుడు. ఏం చేశాడండి గోపీనాథ్ గారు? మీకు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించింది మీకు తెలియదా? గోపీనాథ్ గారు పని చేసి ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ఓడిపోతుంది? ఇప్పుడు ఒకవేళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు నవీన్ యాదవ్ గెలిస్తే ఈ జూబ్లీహిల్స్ అడ్డా అనేది రౌడీలకు అడ్డగా మారుతుంది, అదేవిధంగా సెటిల్మెంట్లు దందాలు ఏర్పాటు చేసుకుంటారు అన్నట్టు కేటీఆర్ మాట్లాడు. ఇది కేవలం ప్రజలను మోసం చేయడానికి ఎలాంటి రౌడీ షీటర్ అనేది ఈ రోజులలో గత ప్రభుత్వం 10 సంవత్సరాలు మీరే చేశారుగా. మరి రౌడీ షీటర్ అయితే ఒక కేసు పెట్టాలి కదా, రౌడీ షీటర్ అయితే జైలు వేసి ఉండాలి కదా, ఎందుకు అది చేయలేదు? ఎక్కడ కూడా ప్రజల్లో ఉన్న వ్యక్తిని, ప్రజాదరణ పొందుతున్న వ్యక్తిని రౌడీ షీటర్ అని ముద్ర వేసి ఈ రకంగా చేయడం దుర్మార్గమైన చర్య. వాళ్లకు ముందు నుంచే వెన్నతో పెట్టిన విద్య. ఒక అబద్ధాన్ని 100 సార్లు పదే మాట్లాడితే అది నిజమవుతుందని అనుకునే వాళ్లకు ఆ దుష్ప్రచారం ముందు నుంచే అలవాటు కనుక నవీన్ యాదవ్ అనే వ్యక్తి చాలా నిజాయితీ గల, నిబద్ధతో కూడిన, చదువుకున్న విద్యావంతుడు. ప్రజలే చెప్తా ఉన్నారు ఎక్కడ పోయినా కూడా నవీన్ అన్న. అంత చిన్న వయసు అని కూడా పెద్దవాళ్ళు కూడా నవీన్ అన్న అని పిలుస్తున్నారంటే ఆయన ప్రజలకు ఏ విధంగా మంచి చేసిండ్రో మీరే అర్థం చేసుకోవచ్చు. అంటే సెంటిమెంట్ క్రియేట్ చేసే అవకాశం లేకపోలేదంటారా? ఇప్పుడు మహిళ తిరుగుతా ఉంది, మొత్తానికి సెంటిమెంట్ ఓట్లు కూడా పడే అవకాశం లేదా బీఆర్ఎస్కి? సెంటిమెంట్ అంటే అభివృద్ధి కావాలి. సెంటిమెంట్ అంటే ఆమెను వాడుకొని సెంటిమెంట్ తోటి ఓట్లు వేయించుకునేది కూడా టీఆర్ఎస్కు ముందు నుంచే అలవాటే. ఈ సెంటిమెంట్ కాదు, ఇక్కడ కావాల్సింది డెవలప్మెంట్. ఈ వెనుకబడిన జూబ్లీహిల్స్ పేరుకే జూబ్లీహిల్స్ కానీ మాస్ ఏరియా చాలా మటుకు రైమత్ నగర్ అయితేంది, యూసుఫ్ కూడా అయితేంది, ఎల్లారెడ్డి కూడా అయితేంది, వీటిని ఖచ్చితంగా డెవలప్ చేయాల్సింది చాలా ఉంది కనుక నవీన్ యాదవ్ గెలవాల్సిన అవసరం ఇక్కడ ఖచ్చితంగా ఉంది. అజరుద్దీన్కి మంత్రి పదవి కేవలం మైనార్టీల కోసమే, మైనార్టీలను ఎరేసేందుకే ఆయనకు మంత్రి పదవి ఇచ్చారని మాట్లాడు. మైనారిటీకి ఖచ్చితంగా ఒక పదవి ఇవ్వాలి కనుక 3 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఆయనకు క్రియేట్ చేసి కొత్తగా ఏం పదవి ఇవ్వలేదు. 3-4 పోస్టులు ఇవ్వాలి. ఒకరొకరికి అంచెలంచెలుగా మొన్ననే 3గురికి ఇచ్చారు, ఇప్పుడు ఒకరికి ఇచ్చారు, ఇంకో 3గురికి కూడా త్వరలో ఇవ్వబోతా ఉన్నారు. అట్లాంటి రాజకీయ స్టంట్ ఏం కాదు, ఇది ఎలక్షన్ స్టంట్ కాదు. ఖచ్చితంగా ఒక మైనార్టీకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. ఎంత మెజారిటీ వస్తుంది మీకు? దాదాపు 1,00,000 పైచీల ఓట్లతోని అధికంగా 1,00,000 మెజారిటీతో గెలవబోతా ఉన్నాం. మీ పేరన్నా? లెనిన్ గౌడ్ నా పేరు. ఏం చేస్తారన్నా? కన్సల్టెన్సీ. ఓకే, ఇప్పుడు జూబ్లీహిల్స్కి ఉప ఎన్నిక వచ్చింది, మరో వారంలో ఎన్నికలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఎట్లా ఉంది వాతావరణము, ఏంది పరిస్థితి, యూత్ ఎటువైపు ఉన్నారు, ఏంటి సార్? 100% కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే లోకల్ అభ్యర్థి, బీసీ నాయకుడు, ఒక 15 సంవత్సరాల నుంచి ఆయన క్రియాశీలకంగా ఇక్కడ పనిచేస్తున్నాడు. ఆయన ప్రతి కామన్ మ్యాన్కి అందుబాటులో ఉండే వ్యక్తి. 100% ఆయనకి మొగ్గు చూపుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఎట్లా ఉంది కాంగ్రెస్ స్కీమ్స్, ఎట్లా ఉన్నాయి, డెవలప్మెంట్స్ ఎట్లా ఉంది? ఒకవేళ మీ నియోజకవర్గంలో నవీన్ యాదవ్ గెలిస్తే నియోజకవర్గం ఏ రకంగా డెవలప్మెంట్ అవుతుంది, ఏం చెప్తారు? స్కీమ్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఏది అవసరమో అదే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడున్న బడ్జెట్ ప్రకారంగా. అంతకుముందులాగా కాళేశ్వరం కానీ దానికి దీనికి లక్షల కోట్లు ఖర్చు పెట్టకుండా కామన్ మ్యాన్కి ఏది అవసరమో దాని వరకే ఆయన చేస్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ అంటున్నారు నవీన్ యాదవ్ కనుక గెలిస్తే మీ ప్రాంతం రౌడీ షీటర్లకు అడ్డగా మారుతుంది, సెటిల్మెంట్లు అవుతూ ఉంటాయి, దందాలు పాల్పడతారు అన్నట్టు మాట్లాడుతున్నారు. నిజంగా నవీన్ యాదవ్ ఒక రౌడీనా? ఆయన రౌడీ అయితే 10 సంవత్సరాలు కేటీఆర్ ఉన్నాడు, హైదరాబాద్ నుంచే చేసినాడు ఏది చేసినా కూడా. అప్పుడు ఏం చేయలేకపోయిండు, మరి ఆ 10 సంవత్సరాలు ఉట్టినే ఉన్నాడా?
ఒకవేళ ఆయన రౌడీ అయితే ఈయన ఎందుకు రాజకీయం చేస్తుండే ఇక్కడ? గోపీనాథ్ గారు ఇక్కడనే చేసినారు కదా, మరి ఆయన ఎట్లా చేసుకున్నాడు ఇక్కడ? ఈ గల్లీలకు రాలేదు ఆయన రౌడీగా ఉన్నప్పుడు? మరి ఆయన రౌడీ అయితే ఇక్కడ గల్లీలలో ఎట్లా తిరిగిండు ఆయన? ఓకే. ఆయన రౌడీ కాదు, ప్రజానాయకుడు అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఇప్పుడు తెలుస్తుంది కదా ఆయన రౌడీయా ప్రజానాయకుడు అని. ఓకే. కానీ ఎందుకు కేటీఆర్ ఆ రకంగా మాట్లాడుతున్నారు? వాళ్ళకి అస్త్రాలు లేవు ఇప్పుడు, రాజకీయంగా ఎదుర్కొనే అస్త్రాలు లేక రౌడీ గూండా అని చెప్పి చెప్తున్నారు. మైనారిటీలకు ఒక పోస్ట్ ఇస్తే ఓట్ల కోసమే అని చెప్పి చెప్తున్నారు. ఏది కూడా గవర్నమెంట్కి అనుకూలంగా ఉంటే దాన్ని వ్యతిరేకంగా ఎట్లా చేయాలనే ఆలోచనే చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు నవీన్ యాదవ్ కనుక గెలిస్తే మీ ప్రాంతం డెవలప్మెంట్ అవుతుందా? 100% డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రతి ఒక్కటి తెలిసిన వ్యక్తిగా ఆయనకు ప్రతి ఒక్కటి తెలుసు. ఆయనకు ఏ బస్తీలో ఏ ప్రాబ్లం ఉందో తెలుసు కాబట్టి 100% డెవలప్మెంట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు గతంలో కేసీఆర్ పరిపాలన ఎట్లా ఉంది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన ఎట్లా ఉంది? అప్పుడు అందరినీ కళలలో పెట్టిండు కేసీఆర్, ఇప్పుడు నిజ జీవితంలో ఉంచుతున్నాడు రేవంత్ రెడ్డి. ఓకే. పథకాలు బాగున్నాయా? ఇప్పుడు తులం బంగారం అన్నారు, అదేమైనా వచ్చిందా? పథకాలు ఒకటొకటిగా బయటికి వస్తున్నాయి. బడ్జెట్ లేదు, ప్రజలందరూ గమనిస్తున్నారు దాన్ని. ఒకటొకటిగా నిజాయితీగా ప్రతి ఒక్కటి చేస్తున్నాడు. సెంటిమెంట్ ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు సతీమణి వాళ్ళిద్దరు కూతురు తిరుగుతూ ఉన్నారు. సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? ఇక్కడ మహిళలు కూడా, ఒక మహిళ తిరుగుతూ ఉంది కాబట్టి తన వైపు ఒకసారి వేద్దామన్నట్టు ఆలోచనలో ఉన్నారా? ఒక చిన్న విషయం చెప్తున్నా, ప్రతి ఒక్కరు మహిళ మహిళ అంటున్నారు. రాజకీయంలో మహిళ ఇంకో పురుషుడాన్ని కాదు, ఇక్కడ పని ఎవరు చేస్తారు అనేది చూసుకోవాలి. ఆమెకు రాజకీయాలతో సంబంధం లేకుండా ఓన్లీ ఆమె ఫోటో పెట్టుకుని, గోపీనాథ్ గారి ఫోటో పెట్టుకొని రాజకీయం చేద్దాం అనుకుంటున్నారు. అది వర్కౌట్ కాదు. అంటే సెంటిమెంట్ వర్కౌట్ ఛాన్స్ లేదంట? ఛాన్సెస్ లేవండి. ఒక 5 to 10% ఉంటుండొచ్చు. అది కూడా టీఆర్ఎస్ వాళ్ళు ఆలోచన చేస్తుండొచ్చు. మాక్సిమం 50% టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు నవీన్ కుమార్ గారికి ఉన్నారు. టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉన్నారా? 100% ఉన్నారండి. వాళ్ళు ఓట్లేస్తారా? వాళ్ళకు వాళ్ళ ఏరియా డెవలప్ కాకపోతే ఎందుకంటే రాజకీయం చేసి ఏం లాభం చెప్పండి మీరు? ఇప్పుడు రాజకీయం చేసేది మన ఏరియా మనం డెవలప్ చేసుకోవాలి. మన ఏరియా డెవలప్ అయితేనే మన పిల్లలు మంచిగా చదువుకుంటారు, మన రోడ్లు మంచిగా ఉంటాయని ఆలోచన చేస్తారు. సెంటిమెంట్ తోటి ఏం చేస్తారండి? సెంటిమెంట్ ఉండొచ్చు, ఇష్టం ఉంటుంది లోపల, గోపీనాథ్ గారి మీద ఉండొచ్చు ఒకవేళ ఉంటే, కానీ 5 సంవత్సరాలు పరిపాలించే కెపాసిటీ కూడా ఉండాలి కదండి. బీజేపీ ఎట్లా ఉంది ఇక్కడ? బీజేపీ అసలు లేదండి ఇక్కడ. ఎక్కడ దొరుకుతుందా? లేదండి, కష్టం. ఇప్పటి కూడా రాదనుకుంటా. అంటే వాళ్ళు సొంతం సెల్ఫ్ సూసైడ్ చేసుకున్నారు వాళ్ళే. ఎంత మేటి వస్తుంది నవీన్ యాదవ్కి? 50,000 పైననే రావచ్చు అండి, అంటే ఓటింగ్ బట్టి.